కనిపిస్తుంది కదా, ఇదే ద గ్రేట్ లెనిన్ ఐస్ బ్రేకర్ షిప్. ఆ టైంలో ఎక్కడెక్కడ ఏ షిప్స్ ఉన్నాయి. హలో మిస్టర్ లెనిన్, ఐమ్ కళ్యాణ్ ఫ్రమ్ ఇండియా. ఐ కేమ్ టు సీ యువర్ షిప్ మ్యాన్. ఇదే ముర్మాన్స్క్ రైల్వే స్టేషను. సో అక్కడ ఎంట్రన్స్ అయ్యి కిందకు వచ్చి ఇక్కడ ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్కి ట్రైన్స్ ఉంటాయి. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ట్రైన్లో కూడా రావచ్చు, లేదంటే ఫ్లైట్ తీసుకొని కూడా రావచ్చు. ఇక్కడ చూసారా, పాతకాలపు ట్రైన్ ఉంది. ఇందాక వస్తూ ఉంటే పోలీస్ ఆపి డాక్యుమెంట్స్ చూపించమన్నాడు. పాస్పోర్ట్ వీసా చెక్ చేశారనమాట. ఈ ఆర్కిటిక్ రీజియన్లో ఇక్కడి నుంచి ఫిన్లాండ్కి కరెక్ట్గా, యూరోప్లో ఉండే ఫిన్లాండ్కి కరెక్ట్గా 150 నుంచి 130 to 150 కిలోమీటర్స్ అనుకుంటా ఫిన్లాండ్. సో కొంతమంది దొంగన డాష్ గాళ్ళు మన ఇండియా నుంచి, ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి యూరోప్కి వెళ్ళిపోతున్నారు ఇల్లీగల్. అందుకోసం ఇండియన్స్ చూసారంటేనే వాళ్ళకి లాటరీ. ఎవరీడు, ఎందుకు వచ్చాడు, డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి ఇప్పటికీ నన్ను వింటారు. ఓకే, ఈ ముర్మాన్స్క్లో నార్థన్ లైట్స్ కాకుండా ఇంకేం చూడొచ్చు అని మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు నేను వచ్చి ఒక పోర్ట్కి వెళ్తున్నా. ఆర్కిటిక్ రీజియన్లో ఉండే పోర్ట్లన్నిటిలో కలిపితే ఇదే బిగ్గెస్ట్ పోర్టే కదా. దాంట్లో ఏం స్పెషల్ ఉందంటే, పోర్ట్ కాదండి స్పెషల్, ఇక్కడ పోర్ట్లో ఉండే షిప్ స్పెషాలిటీ. అదేం షిప్ అబ్బా అంత స్పెషాలిటీ. వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ ఫ్యూయల్తో రన్ అయ్యే ఐస్ బ్రేకర్ షిప్ అనమాట. ఫస్ట్ రష్యానే అది ఇన్వెంట్ చేసింది డ్యూరింగ్ సోవియట్ యూనియన్ టైంలో. దాని పేరు లెనిన్. అద్భుతమైన లెనిన్ ఐస్ బ్రేకర్ షిప్ని చూడడానికి వెళ్తున్నా, మీకు చూపిస్తా. ఇదే పోర్ట్ ఏరియా మొత్తం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఇక్కడికి. జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది అంతే. ఈ షిప్ వచ్చి 1957లో మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు. ఫ్రమ్ ముర్మాన్స్క్. న్యూక్లియర్ ఫ్యూయల్తో రన్ అయ్యే ఐస్ బ్రేకర్ షిప్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. ఐస్ బ్రేకర్ షిప్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి రోడ్లో ఐస్ ఫామ్ అవుతుంది కదా వింటర్ టైంలో. ఐస్ రీజియన్స్లో ఆర్టిక్ ఓషన్ ఉంటుంది కదా, ఈ ఆర్టిక్ ఓషన్ వింటర్ టైం అలా గడ్డగట్టినప్పుడు మామూలుగా ఈ కంటైనర్ షిప్స్ అవి పోలేవు. సో వాటి కోసం ఈ ఐస్ బ్రేకర్ షిప్స్ ఏం చేస్తాయంటే ఐస్ని బ్రేక్ చేసుకుంటూ ఈ వెజల్స్కి ఒక ప్యాసేజ్ క్రియేట్ చేస్తాయి. అప్పుడు ఈ ఐస్ బ్రేకర్ వెనకాల ఆ షిప్స్ కూడా పోతూ ఉంటాయి. మామూలుగా ఈ కంటైనర్ షిప్స్, సమ్ ప్యాసింజర్ షిప్స్. సో ఆ టైంలోనే వీళ్ళు న్యూక్లియర్ ఫ్యూయల్తో రన్ అయ్యే ఐస్ బ్రేకర్ క్రియేట్ చేశారంటే వీళ్ళు టెక్నాలజీలో ఎంత ముందున్నారు చూడండి. ఆ టైంలోనే సోవియట్ యూనియన్ టైంలో ఇలాంటివి చాలా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇంకోటి ఉంటుంది, సముద్రంలో పోయే ప్లేన్. దాని గురించి మనము మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే అద్భుతమైన లెనిన్ ఐస్ బ్రేకర్ షిప్ అయితే చూద్దాం.
ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. స్టార్ట్ అయింది. ఇదే ద లెనిన్, ఇదే ద గ్రేట్ లెనిన్ ఐస్ బ్రేకర్ షిప్. ఫస్ట్ ముర్మాన్స్క్ విలేజ్, ఫిషింగ్ విలేజ్ లాగా స్టార్ట్ అయిందనమాట 1916, అంటే సోవియట్ యూనియన్కి ముందు. తర్వాత మెల్లమెల్లగా దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు ఒక పెద్ద పోర్ట్ లాగా అయిందనమాట. అండ్ ఒక పెద్ద సిటీ, ఆర్కిటిక్ సర్కిల్లోనే పెద్ద సిటీగా తయారైంది ఇప్పుడు. వీళ్ళు షిప్కి సంబంధించిన కెప్టెన్స్ అవ్వచ్చు. ఇక్కడ ఆర్చ్ చూసారా, ఎం లాగా ఇలా కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఎం అంటే ముర్మాన్స్క్. ఐస్ ఇప్పుడే మెల్లమెల్లగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ వింటర్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అయింది. సో ఉండే ఐస్ మొత్తం మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంది. కనిపిస్తుంది కదా, ఇదే ద గ్రేట్ లెనిన్ ఐస్ బ్రేకర్ షిప్. వరల్డ్స్లోని మొట్టమొదటి న్యూక్లియర్ ఫ్యూయల్తో రన్ అయ్యే ఐస్ బ్రేకర్ ద లెనిన్. 1957లో స్టార్ట్ చేసి కమిషన్డ్ ఇన్ 1959. ఇది వచ్చి న్యూక్లియర్ ఫ్యూయల్తో రన్ అవుతుంది, యురేనియం 235. 30 years సక్సెస్ఫుల్గా రన్ అయ్యి 1989లో రిటైర్డ్ అయింది. తర్వాత 2009లో మన పబ్లిక్ చూడడానికి మ్యూజియం లాగా క్రియేట్ చేసి స్టార్ట్ చేశారనమాట. సో లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీ కెన్ గో ఇన్సైడ్ నౌ. 3 o'clock. Next time is 3 o'clock. Okay. సో బ్యాచ్లుగా పంపిస్తారనమాట లోపలికి. సో ఒక బ్యాచ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ బ్యాచ్ ఎంతకో కనుక్కొని మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఎంత పెద్దది. ఓకే, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, కనుక్కొని స్లాట్స్ చూపిస్తాం. ఫైనల్గా ది లెనిన్ ఐస్ బ్రేకర్ షిప్ టూర్ అయితే స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మొత్తం దీనికి టికెట్ వచ్చి 800 రూపీస్ అనమాట. అంటే 800 రూబల్స్, మన ఇండియన్ కరెన్సీలో 850 రూపీస్ అలా అవుతుంది. సో మొత్తం ఆన్లైన్ టికెట్సే, నో ఆఫ్లైన్ టికెట్స్. అక్కడ బయట స్కాన్ చేసి మనం టికెట్స్ పర్చేస్ చేసి ఇక్కడ స్కాన్ చేసి వెళ్ళడం. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది వచ్చి బేరన్ సీ. ఈ సీ వచ్చి ఆర్కిటిక్ ఓషన్లో కలిసిపోతుంది అన్నమాట.
Murmansk Marine Heritage of Russia, the Lenin. Excited. ఇలా ఉంటుంది టికెట్. స్కాన్ చేసి మన పాస్పోర్ట్ చూపించాలి. Здравствуй. Любой Окей. документ, будьте добры. Скорее всего, Документы. паспорт, ID. Thank you. Спасибо. Okay. Piano room and sitting room, relaxing room. Soviet television, chessboard. Okay, relaxing room అనుకోవచ్చు ఇది. ఇది వచ్చి క్యాప్టెన్స్ రూమ్. సో రేడియో సిగ్నల్స్ అన్నీ ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ది బ్రిడ్జ్ అంటారు కదా, ఇక్కడ నుంచే మొత్తం ఆపరేషన్స్ అన్ని తయారు చేస్తుంటారు. ఇప్పుడంటే డిజిటల్ ఉన్నాయి కానీ ఆ కాలంలో మొత్తం మనలాగే ఇక్కడి నుంచే మొత్తం షిప్ ఎలా టర్న్ చేయాలి, ఎంత స్పీడ్ పోవాలి అంతా ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తూ ఉంటారు. Мурманск City. Они полностью взаимозаменяемы, и команда, передаваемая с одного из них, автоматически дублируется на первом транспорте. Он нужен для взаимодействия с тремя грибными винтами ледокола, оттого обладает трехчастной конструкцией. Рядом расположен рулевой телеграф. И бытует заблуждение родом из массовой культуры, из фильмов и книг о том, что штурвал – это непременно рабочее место капитана. В жизни прозаичнее – это рабочее место вахтенного матроса. Напротив расположен подробный план строения атомного ледокола. Разрешите, пожалуйста? ఇది బ్లూ ప్రింట్ అంట. Рекомендую буквально на полметра отступить ближе к иллюминаторам, так будет удобно. Спасибо. На текущий момент мы находимся вот здесь, ходовая рубка. Экскурсия началась из кают-компании. ఇది న్యూక్లియర్ షిప్ అవడం వల్ల సో కింద అంతా పెద్ద ఇంజిన్ రూమ్ ఉంటుంది. సో క్రూ ఎలా ఉండేవారు, సో ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, క్రూ డిన్నర్ చేస్తుంది ఎక్కడ, సో ఇది ఆర్కిటిక్లో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, సో ఇవన్నీ చెప్తా ఉన్నారు అనమాట. సో అప్పట్లోనే దీనికి హెలికాప్టర్ ల్యాండింగ్ స్పాట్ కూడా ఉండేదన్నమాట. సో ఇది జిపిఎస్, ఆ టైంలో ఎక్కడెక్కడ ఏ షిప్స్ ఉన్నాయి రేడార్ అనమాట. హలో మిస్టర్ లెనిన్, ఐమ్ కళ్యాణ్ ఫ్రమ్ ఇండియా. ఐ కేమ్ టు సీ యువర్ షిప్ మ్యాన్. జస్ట్ కిడింగ్. ఈ బెడ్రూమ్ టైప్స్ అన్నమాట. ఇక్కడ లివింగ్ రూమ్, ఒక సోఫా, హీటర్,
ఇప్పుడు మనం టెక్నికల్ ఇంజన్ రూమ్కి వచ్చాము. ఇంత పెద్ద టర్బైన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఈ టర్బైన్స్ ప్రొపెల్లర్ తిరగడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇంజన్ టెక్నికల్ ఇంజన్ రూమ్స్. ఇంజన్ ప్రొపెల్లర్స్, ఇంజన్ టర్బైన్, ఇదే న్యూక్లియర్ ఫ్యూయల్తో రన్ అయ్యాయి. ఇప్పటికి కూడా పనిచేస్తుంది ఇది. ఇతను వచ్చి ఈ షిప్కి ఫస్ట్ కెప్టెన్. నేమ్ వచ్చి పావల్. సో అప్పట్లో ఇది ట్రావెల్ చేసిన జర్నీ. సో మర్మాన్స్క్ నుంచి ఆర్కిటిక్ సర్కిల్లో ట్రావెల్ చేసి ఎంత నేరో ప్యాసేజెస్. వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, ఇది వెళ్ళిన జర్నీ. సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మోర్మాన్స్క్. సో ఇది వచ్చి కోలా పెనిన్సులా అంటారు దీన్ని. సో త్రీ సైడ్స్ వాటర్, మధ్యలో ఐలాండ్ లాగా కోలా పెనిన్సులా. ఇది ఆర్కిటిక్ సర్కిల్. సో ఇక్కడ నుంచి సో ఇది తిరిగిన మొత్తం ప్రదేశాలంతా. సో 1959 to 1989 ఇది మొత్తం ట్రావెల్ చేసిన హిస్టరీ. ఇది వచ్చి కంట్రోల్ రూమ్. సో మొత్తం ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తూ ఉంటాం అనమాట. సో న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది కదా, సో అదంతా ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంది స్టేటస్ అదంతా. ఇది వచ్చి ల్యాబొరేటరీ. దీంట్లో హాస్పిటల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరికన్నా ఏమైనా జరిగితే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. హాస్పిటల్, మినీ హాస్పిటల్. ఓకే, ఇది డెంటిస్ట్ రూమ్. ఇది వచ్చి ఎక్స్రే మిషన్, ఎక్స్రే హాల్. ఇది వచ్చి ఆపరేషన్ థియేటర్. Thank you so much for showing us. Спасибо вам. Там же Да. вы заблудились. Да ничего страшного. మొత్తానికి అద్భుతమైన ది లెనిన్ వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ ఐస్ బ్రేకర్ని చూసేసాం. బాయ్ బాయ్ లెనిన్ షిప్. ఇంకా ఈ వీడియో అంతే. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. రా అండ్ రియల్ కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి. అందరికీ బాయ్.
То ли, типа, он был выше.